హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఫ్రెంచ్ ఫ్రైస్, మా వాడు చాలా రోజుల నుంచి ఫ్రెంచ్ ఫ్రైస్ చేయి మమ్మీ అని అడుగుతున్నాడు. సరే మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఈరోజు అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తున్నా వాడి కోసము. వీటిని ఫ్రెంచ్ ఫ్రైస్ అంటారా లేకపోతే ఫిష్ ఫ్రైస్ అంటారా నాకైతే తెలియదు. అందరూ ఫ్రెంచ్ ఫ్రైస్ అంటారు, నేను కూడా అట్లనే అంటున్నా. ఏదైనా ఉంటే కామెంట్లో చెప్పండి మీకు తెలిస్తే. అలానే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే అంతకుముందు అయితే నేను ఎప్పుడు రెడీమేడ్లో దొరుకుతాయి కదా షార్ట్జెట్స్, అవి సూపర్ మార్కెట్లో నుంచి తీసుకొచ్చి వేపేసేదాన్ని డైరెక్ట్. ఇప్పుడు ఏంటంటే ఇంట్లోనే చేస్తున్నాను. మాకు సూపర్ మార్కెట్ కూడా చాలా దూరం ఉందన్నమాట. అంతకుముందు కూకట్పల్లి మెయిన్ ఏరియాలో ఉండేవాళ్ళం కాబట్టి దొరికేసేవన్నీ ఈజీగా. ఇప్పుడైతే దూరంగా ఉన్నాము, ఇల్లు ఖాళీ చేసినాము, ఇల్లు చేంజ్ అయినాము కదా, ఇప్పుడు దొరకట్లేవన్నీ, చాలా దూరము. అంత దూరం వెళ్ళి తీసుకొచ్చే ఓపిక లేక ఇంట్లోనే చేసుకుంటున్నాను అనమాట. ఏదైనా కానీ మనకి దొరికితే అది చేయడానికి వచ్చినా కూడా మనం చేయము, బద్దకిస్తాము. ఇంకా సూపర్ మార్కెట్లో దొరుకుతాయి కదా అని తీసుకొచ్చేస్తాము. అది హెల్దీయా కాదా లేకపోతే కాస్ట్లీయా అని కూడా చూడము. ఇప్పుడైతే దొరకకపోవడం మంచిదవుతుంది నాకైతే. కొన్ని రోజులు ఫస్ట్లో ఇబ్బంది పడ్డాను, దొరకట్లేవు అయ్యో అక్కడ బాగుండే అని. ఇప్పుడైతే దొరకకపోవడమే మంచిది, మనం హెల్దీగా ఇంట్లోనే చేసుకొని తింటున్నాము. అది కాకుండా అన్నీ ఓపిక్గా చేసుకొని కొంచెం మనీ కూడా సేవ్ చేసుకుంటున్నాము అనే ఫీలింగ్ అనిపిస్తుంది. మనీ కూడా సేవ్ అవుతున్నాయి చెప్పాలంటే. ఎందుకంటే బయట కొంటే పిల్లలు ఒక్కరు కూడా కడుపు నిండా తినలేరు. అదే మనం ఇంట్లో చేసినాం అనుకోండి, క్వాంటిటీ కూడా బాగా ఎక్కువ ఉంటుంది. అది కాకుండా అందరం తింటాము, హెల్దీ కూడా ఉంటుంది కదా. అందుకని చెప్పేసి ఇంకా ఫస్ట్లో ఇబ్బంది పడినా ఇప్పుడు అలవాటు అయిపోయింది అనమాట. మీరేమంటారు? ఈజీ అండి చాలా. ఫస్ట్ అయితే ఇక ఆలు తీసుకొని ఇలా గిక్కేయాలి, మొత్తం తోలంతా తీసేయాలి. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ వచ్చేసేది కదా, చాలా సతాయిస్తున్నారా మీ పిల్లలు కూడా? మా వాడైతే అంత అల్లరి చేయటం లేదు. క్లాస్ పెరిగే కొద్దీ కొంచెం పిల్లలు కూడా మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి కదా. అంతకు ముందుతో పోలిస్తే, చిన్నగా ఉన్నప్పుడుతో పోలిస్తే ఇప్పుడు బెటరు. అంత సతాయించట్లేడు, కామ్గా ఆడుకుంటాడు. టేబుల్ టెన్నిస్ క్లాస్కి జాయిన్ చేసినాము. సమ్మర్లో ఏదో ఒకటి యాక్టివిటీస్ ఉంటుంది కదా అని ఇంకా టేబుల్ టెన్నిస్ క్లాస్కి వెళ్తాడు. ఈవినింగ్ డే మొత్తం తినడం, లేవడం అయితే చాలా లేట్గా లేస్తున్నాడు. ఇదే అలవాటు ఎక్కడైపోతుందో అని భయంగా కూడా ఉంది. ఇంకా హాలిడేస్ అయిపోయాక, సమ్మర్ హాలిడేస్ అయిపోయాక ఎట్లా వాళ్ళకి స్కూల్ స్టార్ట్ అయితే మళ్ళీ అదే టైమింగ్స్ ఫాలో అవుతారు. ఇప్పుడు స్కూల్ లేదు, హాలిడేస్ కాబట్టి వాళ్ళకి ఇష్టానుసారం ఆడుకోవడం, తినడం, పడుకోవడం. ఇంకా ఫ్రీగా ఉండని అని మేము కూడా అంత ప్రెజర్ చేయట్లేదు. ఇలా ఫస్ట్ ఇలా సేప్ లాగా కట్ చేసుకుందాము. ఇదిగోండి ఇలాగ సేప్ లాగా కట్ చేసుకోవాలి, అంతే, చాలా ఈజీ. ఇలా కట్ చేసుకోవాలి మొత్తం కూడా. ఇదిగోండి ఇలా కట్ చేసుకున్నాము కదా. ఈ కట్ చేసుకున్న వాటిని మనం ఇప్పుడు చిల్డ్ వాటర్లో వేసుకోవాలన్నమాట. బాగా కూల్గా ఉంటాయి కదా. ఇదిగోండి మంచి కూల్ వాటరు. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ స్లైసెస్ని ఇందులో వేసుకోవాలి. కూల్ వాటర్లో కొద్దిసేపు ఉంచాలన్నమాట, ఒక 10 minutes. 10 minutes కూడా అవసరం లేదు, ఒక 5 minutes. దీన్ని కొద్దిసేపు ఉడికించుకుందాం. చిల్డ్ వాటర్లో నుంచి తీసి ఇలాగ కొద్దిసేపు ఉడికించాలన్నమాట. ఒక 40% ఉడికితే సరిపోతుంది. ఉడికింది, 40% అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకుందాము. వాటర్ లేకుండా మొత్తం ఇలాగా కింద అయితే నేను క్లాత్ అయితే పెట్టాను. ఇలా టిష్యూతో మొత్తము వాటర్ని పీల్చుకుంటుంది అనమాట. మొత్తం వాటర్ అంతా పోయినాక ఇవి పక్కకు తీసేసుకొని దీంట్లోకి కార్న్ ఫ్లవర్ ఉంటుంది కదా, అది తీసుకొని ఇందులో బాగా కలుపుకోవాలన్నమాట. ఒక
వీటికి సరిపోయేంత ఒక 3-4 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా బాణలి తీసుకొని ఆయిల్ వేడైపోయాక ఇవి కార్న్ఫ్లోర్ కలిపిన తర్వాత ఇవి ఉంటాయి కదా ఫ్రెంచ్ ఫ్రైస్, ఇలా ఆయిల్లో వేపుకోవడమే అనమాట. ఫ్రెంచ్ ఫ్రైస్ వేపుకుంటే అయిపోయినట్టే, ఇంకా అయిపోయింది ప్రాసెస్. ఇంకా కొంచెమే ఇవి వేపుకున్నాక కొంచెం బాగా కలర్ వచ్చే వరకు ఇలా ఓపిక్గా మీడియం ఫ్లేమ్లోనే ఇలా ఓపిక్గా వేపుకుంటూ ఉండాలన్నమాట. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు చూస్తున్నారుగా వీడియోలో, ఇలానే కొంచెం కలర్ చేంజ్ అయినాయి. ఇంకా ఇవి తీసేసుకుంటున్నాను. ఇవి మళ్ళీ ఇంకొకసారి వేపుకోవాలన్నమాట. ఇంకొక వాయి వేసి ఇంకా ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి అన్నీ వేపుకోవాలి. బయట బాగా గాలి దుమారం లేపుతుంది, చూద్దాము, మీకు కూడా చూపిస్తాను చూడండి. సౌండ్లు అన్నీ ఏమేమో వస్తున్నాయి, బయట ఏమవుతుందబ్బా అని చెప్పేసి నేను బయటకు ఒకసారి చూద్దామని చెప్పి బయట కూడా ఇలా వేపుకున్న తర్వాత తీసుకున్నాం కదా, ఇవి ఇంకొకసారి వేపుకోవాలి. చూడండి ఫస్ట్ టైం బయట చూడండి, బయట పెద్ద పెద్ద సౌండ్లు వస్తున్నాయి. ఏంటబ్బా అని చూస్తే ఇంత పెద్ద గాలి వస్తుంది. అది చూస్తున్నారా, మీకు కనిపిస్తుందా గాలి? అదంతా కూడా బాగా విపరీతమైన గాలి వస్తుందండి. అసలు మొత్తం బయట ఏమున్నా అవి పడిపోతున్నాయి, అన్నీ ఏమేమో అవుతున్నాయి అన్నమాట. పెద్ద వర్షం పడేటట్టే ఉంది. బయట వాతావరణం అయితే ఇట్లా ఉంది. ఇంకా ఇవి ఇలా ఈ కలర్లో వచ్చినాయి కదా, ఈ కలర్లో వచ్చినాక తీసేసుకోవాలి. బాగా క్రంచీగా అవుతాయి అన్నమాట. ఇలా 2 టైమ్స్ వేపుకోవడం వల్ల క్రంచీగా అవుతాయి ఫ్రెంచ్ ఫ్రైస్. మీరు కూడా ఇలాగా ఒక్కసారి తీసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి అవే వేసి వేపుకోండి. ఇంకా బాగా కలర్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుంటే అయిపోతుంది. ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ తీసేసుకోవాలి, బయటికి తీసేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్, చాలా ఈజీ. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా వాడికి అయితే చాలా చాలా ఇష్టం, ఎప్పుడు చేయమని చెప్తాడు. ఆలు అంతా ఇవి కొంచెం జంక్ ఫుడ్ కాబట్టి ఎక్కువ సార్లు పెట్టకూడదని చెప్పి నేను ఎప్పుడో ఒకసారి చేస్తాను. మీరు కూడా అప్పుడప్పుడు పెట్టండి, కానీ ఎప్పుడు రోజు అయితే పెట్టకూడదు. ఆయిల్లో చేస్తాం కదా, అందుకని చెప్పేసి నేను రోజు అయితే పెట్టాను. ఇక మా వాడు తిని చాలా బాగుంది అంటున్నాడు. అంతేనండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెంచ్ ఫ్రైస్. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్.